ఆర్ యూ, గుడ్ మార్నింగ్ ఆల్. నేను ఈరోజు అయితే ఇల్లు హౌస్ అయితే అంతా క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. మొత్తం అంత శ్రావణ మాసం వస్తుంది కదండి, అందుకు క్లీన్ చేయాలనుకున్నాము. నేను ఎలా క్లీన్ చేస్తానో మీకు చూపిస్తాను. దేవుని ఫోటోలు అన్నీ తీసేసుకుంటున్నానండి. తీసి క్లీన్ చేసుకుందామని అన్నీ తీసేసుకుంటున్నాను. దేవుని సామాన్లన్నీ పక్కకు తీసేసుకొని దేవుని రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి కదండి, అన్నీ తీసేసుకుంటున్నాను. ఎలా తీసుకుంటున్నానో చూడండి. ఇది మనము కలసం పెట్టింటాం కదండి, కలసం చెంబులో నీళ్ళు మనం పడేయకూడదండి ఎక్కడ చిక్కితే అక్కడ. మనకి తులసి చెట్టు ఉంటుంది, తులసి బృందావనం, తులసి కోట ఉంటుంది కదండి, దాంట్లో ఆ చెట్టుకు వేసేసుకోవాలి నీళ్ళు. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఆ నీళ్ళని. సో నేను తులసి చెట్టుకి అయితే వేస్తున్నాను. తర్వాత దేవుని సామాన్లన్నీ కలెక్ట్ చేసేసుకుంటున్నాను వాష్ చేసుకోవడానికి. సో బియ్యం మనము కలసం కింద బియ్యం పెట్టింటాం కదండి, అవి కూడా నేను ఒక కవర్లో స్టోరేజ్ చేసుకుని దాంతో తీపెన్నం తీసుకోవచ్చు. లేదంటే ఎప్పుడన్నా ఆవు వచ్చినా ఇంటి దగ్గరికి ఆవుకు పెట్టినా కూడా మంచిదే అండి. అట్లనే ఒక స్టోరేజ్ లాగా దాంట్లో వేసుకుంటాను. దేవునికి వేసిన దండలు అన్నీ తీసేసుకొని, ఇది ప్లాస్టిక్ దండ అండి, నేను తెచ్చుకున్నాను తిరుపతి పోయినప్పుడు. ఇది దేవునికి వేస్తే బాగుంటుందని అట్లా అలంకరించుకుంటాను. అలాగే కృష్ణయ్యకు కూడా ఒక చిన్న దండ తెచ్చుకున్నాను. అన్నీ తీసేసి వాష్ చేసేసుకొని కొంచెం సర్ఫ్ వేసి నీళ్ళు నానబెట్టి వాష్ చేసుకుంటే బాగా డస్ట్ అంతా పోయి బాగా క్లీన్ అవుతాయండి. అది అంతా డ్రై అయినాక మళ్ళీ మనం అలంకరించుకోవచ్చు. సామాన్లన్నీ తీసి వాష్ చేసుకొని వస్తానండి. దేవుని సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. సో అన్నీ ఎత్తిపెట్టినట్టుగా అన్నీ తీసుకున్నాను. పీతాంబరి పౌడర్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. చూడండి, పీతాంబరి పౌడర్. ఇది క్లీన్ చేసుకోవడానికి, ఇతర సామాన్లు క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది, బాగా క్లీన్ అవుతాయి. నెక్స్ట్ లిక్విడ్ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ చింతపండు కూడా తీసుకున్నాండి. వీటన్నిటితో కలిపి నేను క్లీన్ చేస్తున్నాను. చూడండి, పీతాంబరి పౌడర్ వేస్తే ఎంత తెల్లగా ఉన్నాయి చూడండి. కందిస్ చూడండి, తిక్కిన ఎంత బాగా కలర్ అంతా దాని ఒరిజినల్ కలర్ వచ్చేస్తుంది. ఇదండి ఎంత తిక్కి కడిగినాను చూడండి, కలర్ షైనింగ్ కలర్ వచ్చేసేసింది. సో పీతాంబరి వాడితే బాగా నీట్గా వచ్చేసింది చూడండి. ఓకే, సో అన్నీ వాష్ చేసుకున్నాక నేను మీకు చూపిస్తాను. నేను దేవుని సామాన్లు అన్నీ కడిగేసుకున్నాను చూడండి, తెల్లగైనాయి బాగా. చూడండి నేను తెల్లగైనాయి. అన్నిటినీ డ్రై చేసి పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసుకుంటే అన్ని ఇక్కడ ఏముందనే పెట్టేసుకుంటే మనం పూజ చేసుకునేటప్పటికి ఈజీ అవుతుంది. సో ఉండేటన్నీ తీసుకొని అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుని డ్రై చేసి పెట్టేసుకుంటున్నాను. దేవుని రూమ్లో షెల్ఫ్లు పెట్టించుకున్నానండి కింద పక్క. ఆ షెల్ఫ్లు కూడా నేను ఏమైనా స్టోరేజ్ బాక్స్గా వాడుకుంటున్నాను, అది కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సో అన్నీ బయటకు తీసుకుని కుంకుమ ప్యాకెట్లు, పసుపు ప్యాకెట్లు అవన్నీ స్టోర్ చేసుకుంటున్నాను. తొందర చేయడం అన్నీ ఎక్కడ చిట్లు ఎక్కడ పెట్టేసుకుంటాను. సో ఇట్లా సంవత్సరానికి ఒక 2-3 సార్లు అట్లా క్లీన్ చేసుకోవాలి కాబట్టి తీసేసి క్లీన్ చేసి అన్నీ నీట్గా పెట్టేసుకుంటానండి.
తర్వాత నేను దేవుని రూమ్ వాల్స్ కూడా క్లీన్ చేసుకున్నానండి. డీమార్ట్ నుంచి వైప్స్ తెచ్చుకున్నాను అన్నాను కదా, ఆ వైప్స్తో బాగా క్లీన్ అవుతున్నాయి. దాంతో నేను ప్లెయిన్ వాటర్తోనే బాగా క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి, అన్ని గోడలు అట్లా రుద్దేసుకునేది క్లీన్ చేసుకుంటే బాగా నీట్గా ఉంటుంది. సో నేను చుట్టూ టైల్స్ అన్నీ వేయించినానండి. 2x4 టైల్స్ ఇవి. ఈ టైల్స్ కోసం నేను చాలా తిరిగాను. బైపాస్లో ఉన్నాయండి ఇక్కడ అనంతపూర్లో. సో చాలా సెర్చ్ చేసి నేను దేవుని రూమ్కి వైట్ అయితే బాగుంటుందని వైట్ టైల్స్ నేను సెలెక్ట్ చేసుకొని వేయించుకున్నాను. సో చిన్న మరక పన్నా కనబడుతుంది, అందుకు ఎక్కువ సార్లు క్లీన్ చేసుకోవాలి ఈ టైల్స్ని. సో ఇలా వైప్స్తో తుడిచేసేసుకుంటే సరిపోతుందండి. సో డోర్ కూడా నేను చేయించినాను ఇది. సో ఈ డోర్ కూడా నేను కార్పెంటర్తో దగ్గర నుండి డిజైన్ ప్లాన్ చేసుకుని ఇది చేయించాను. టేక్ తెప్పించుకొని చేయించానండి. మీకు మా దేవుని రూము డోర్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను వెంకటేశ్వర స్వామి ఫోటోని పెద్దగా పెట్టుకోవాలని టైల్ తెచ్చుకున్నాను. 2x4లో తెచ్చుకున్నానండి. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిది ఉండేది. లాస్ట్లో చూపిస్తాను. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. సర్దుకున్నానండి. ఈ బాస్కెట్లో పెట్టేసినాను ఎక్స్ట్రాగా లేకోకుండా. ఇదిగోండి మా వెంకటేశ్వర స్వామి. ఓం వెంకటేశ్వరాయ నమః. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.